రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత యుక్రెయిన్ తన డిఫెన్స్ సిస్టమ్ ను మరింత బలోపేతం చేస్తోంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీ మిసైళ్లను తయారు చేస్తూ శత్రువు ముందు తొడగొడుతోంది. ఇటీవల యుక్రెయిన్ కు చెందిన డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ 5 పాయింట్ విప్లవాత్మక FP5 ఫ్లోమింగ్ క్రూయిజ్ మిసైల్ ను ఆవిష్కరించింది. 1150 కిలోల శక్తివంతమైన వార్ హెడ్ ను దాదాపు 3000 కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్లగలదు. ఇటీవల అసోసియేటెడ్ ప్రెస్ 5 పాయింట్లోని రహస్య ఉత్పత్తి కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి పొందగా దీని గురించి వివరాలు బహిర్గతమయ్యాయి. రష్యాతో ఓవైపు భీకర యుద్ధం చేస్తూనే ఉక్రెయిన్ స్వదేశంగా ఆయుధాలను మిసైళ్లను అభివృద్ధి చేసుకుంటోంది. అందులో భాగంగా 2022లో ఫైర్ పాయింట్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ఉక్రెయిన్ రక్షణ టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని సాధించింది. రష్యా షాహిద్ డ్రోన్లకు ప్రతిస్పందనగా ఫైర్ పాయింట్ FP1 డ్రోన్లను డిజైన్ చేశారు. ఫైర్ పాయింట్ ఫౌండర్స్, గేమ్ డిజైనర్స్, ఆర్కిటెక్చర్స్ నిపుణులు ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. ఈ డ్రోన్లను ఉపయోగించే ఉక్రెయిన్ రష్యాలోని ఆయుధ డిపోలు, ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. తాజాగా తయారు చేసిన FP5 ఫ్లామింగో మిసైల్స్ శక్తివంతమైన ఆయుధమని నిపుణులు చెబుతున్నారు. 3000 కిలోమీటర్ల రేంజ్తో రష్యా లోతైన భూభాగంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ మిసైల్కు ఉంది. ఇది 1150 కిలోల వార్ హెడ్ను మోసుకువెళుతుందని, ఇది అమెరికాకు చెందిన టామ్ హాక్ మిసైల్ కంటే దాదాపు రెండింతల శక్తివంతమైందని డిఫెన్స్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. 2000 పౌండ్ల MK-84 హై ఎక్స్ప్లోజివ్ బాంబు లేదా BLU-10/B బంకర్ బస్టర్ బాంబు కూడా కావచ్చని, ఇది 6 అడుగుల రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ను కూడా ఛేదించగలదని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మిసైల్ ఫ్యూజ్ లేజ్ ఫైబర్ గ్లాస్ ఫిలమెంట్ వైండింగ్ టెక్నిక్ తో తయారు చేశారు. దీంతో ఇది మరింత బలంగా, తేలికగా మారుతుంది. అంతేగాక గంటకు 850 నుంచి 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కు వ్యతిరేకంగా శాటిలైట్ నావిగేషన్, ఇనర్షియల్ గైడెన్స్ సిస్టమ్లను ఉపయోగిస్తుంది. ఈ మిసైల్ 6 మీటర్ల వింగ్ స్పాన్, 6000 కిలోల లాంచ్ బరువును కలిగి ఉంది. ఇది ఫ్లామింగో మిసైల్ UAE ఆధారిత మిలానియన్ గ్రూప్ కు చెందిన FP5 డిజైన్ తో సమానంగా ఉంది. ఈ గ్రూప్ 2021లో ఉక్రెయిన్ డిఫెన్స్ కంపెనీతో సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఉక్రెయిన్లోని స్థానిక ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించి ఖర్చును తగ్గించడానికి ఫోల్డింగ్ వింగ్స్, కంటైనరైజ్డ్ లాంచ్ వంటి ఫీచర్లను తొలగించింది. అయితే ఇది 20 నుంచి 40 నిమిషాల ఫ్రీ లాంచ్ తయారీ సమయాన్ని పెంచుతోంది. ఈ మిసైళ్లు టామ్ హాక్ కంటే 5 రెట్లు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చని, ఇది మాస్ ప్రొడక్షన్కు అనుకూలంగా ఉందని ఫైర్ పాయింట్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఇరినా తెరెక్ పేర్కొన్నారు. ఫైర్ పాయింట్ ప్రస్తుతం నెలకు 30 ఫ్లామింగో మిసైళ్లను ఉత్పత్తి చేస్తోంది. అక్టోబర్ 2025 నాటికి రోజుకు 7 మిసైళ్లు, అంటే సంవత్సరానికి 2555 మిసైళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిసైళ్లను 2 యాక్సిల్ ట్రైలర్పై ర్యాంప్ లాంచ్ విధానంలో ఉపయోగిస్తారు. సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్తో ప్రారంభమై టర్బో ఫాన్ ఇంజిన్ ద్వారా ప్రయాణిస్తాయి. ఇది L-39 ఆల్బాట్రోస్ జెట్ ట్రైనర్లో ఉపయోగించే AI-25TL టర్బో ఫాన్ను పోలి ఉంటుంది. ఉక్రెయిన్ స్థానిక ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే విధంగా ఈ ఇంజిన్ను ఎంపిక చేసుకున్నారు. ఇటీవల అసోసియేటెడ్ ప్రెస్ ఫైర్ పాయింట్లోని రహస్య ఉత్పత్తి కేంద్రంలోకి అనుమతి పొందింది. ఇప్పుడు తీసిన ఫుటేజీలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఇక ఈ ఫుటేజీలో పూర్తయిన 4 ఫ్లామింగో మిసైళ్లు లాంచర్లపై ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మిసైళ్లు ఇప్పటికే రష్యా లోపల లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించబడ్డాయని, ఉక్రెయిన్ దీర్ఘకాల దూరదాడి సామర్థ్యాలను బలపరుస్తూ ఉన్నాయని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఫ్లామింగో మిసైల్ ఉక్రెయిన్ రక్షణ వ్యూహంలో ఒక గేమ్ చేంజర్గా మారింది. రష్యాలోని ఆయుధ ఫ్యాక్టరీలు, ఎయిర్ బేస్లు, ఆయిల్ రిఫైనరీల వంటి దూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీనికి ఉంది. FP1 డ్రోన్లకి 1600 కిలోమీటర్ల రేంజ్, 60 కిలోల వార్ హెడ్ సామర్థ్యం. నెప్ట్యూన్ మిసైల్స్ కు 1000 కిలోమీటర్ల రేంజ్తో పోలిస్తే ఈ ఫ్లామింగో రేంజ్, వార్ హెడ్ సామర్థ్యం బాగా ఎక్కువగా ఉంది. ఈ మిసైల్ రష్యాలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం కూడా ఉంది. ఎలబుగాలోని షహీద్ డ్రోన్ ఫ్యాక్టరీ రూపొందిస్తున్న డ్రోన్లు ఉక్రెయిన్ డ్రోన్ల రేంజ్కు మించి ఉన్నాయి. ఈ మిసైళ్ల ఉత్పత్తిని ఉక్రెయిన్ రక్షణ మంత్రి
డెనిష్ షమిగల్ ధృవీకరించారు. అయితే వివరాలను మాత్రం సరైన సమయం వచ్చినప్పుడే వెల్లడిస్తామన్నారు. ఫ్లామింగో మిసైల్ సామర్థ్యాలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు ఉన్నాయి. 6 మీటర్ల వింగ్ స్పాన్, 6000 కిలోల బరువు దీనిని భారీ ఆయుధంగా మారుస్తున్నాయి. మరోవైపు ఇందులో స్టెల్త్ ఫీచర్లు ఉన్నాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఇది రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు గుర్తించడానికి సులభంగా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ మిసైల్ మాస్ ప్రొడక్షన్కు అనుకూలంగా ఉన్నప్పటికీ స్టెల్త్ లేకపోవడం ఒక లోపంగా మారింది. అయితే దాని రేంజ్ వార్ హెడ్ సామర్థ్యం ఈ లోపాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఒక్కో మిసైల్ ధర $1 మిలియన్ వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పరిమిత బడ్జెట్లోనే వందల కొద్దీ మిసైళ్లను ఉత్పత్తి చేయడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ దేశాల నుంచి ఆయుధాల సరఫరా తగ్గుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ ఆయుధాలను ఉత్పత్తి చేయాలంటే దానికి విదేశీ ఆర్థిక సహాయం అవసరం. ఇప్పటికే మిలానియన్ గ్రూప్తో ఒప్పందం కారణంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతోంది. తాజాగా ఆగస్టు 21ని రష్యా ఉక్రెయిన్పై భారీ దాడికి పాల్పడింది. 574 డ్రోన్లు, 40 మిసైళ్లతో విరుచుకుపడింది. ఇలాంటి సమయంలో ఫ్లామింగో వంటి మిసైళ్లతో ఉక్రెయిన్ రష్యన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని అందిస్తాయి. మొత్తంగా ఫ్లామింగో క్రూయిజ్ మిసైల్ ఉక్రెయిన్ రక్షణ టెక్నాలజీలో ఒక మైలురాయిగా మారింది.